సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. కొండపాక మాజీ ఎంపీపీ అనంతుల పద్మ నరేందర్ సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు 100 మందికి పైగా ఇతర పార్టీల నేతలను మంత్రి పొన్నం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అందరినీ ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత 3 నెలల క్రితం డిసెంబర్ 3 నాడు జరిగిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. ఆ ఫలితాలు వచ్చి 7వ తారీఖు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలోనే ప్రగతి భవన్ చుట్టూ ముళ్ళి గంటలు చెప్పి ప్రజాభవన్ మార్చి ఈరోజు అటు జ్యోతిబా పూలే పేరు మీద ప్రజాభవన్ కావచ్చు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం నుంచి ఎవరైనా వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా ప్రజాస్వామిక అవకాశాన్ని ఈ ప్రభుత్వం కలిగించింది, స్వేచ్ఛను ఈ ప్రభుత్వం కలిగించింది. అంతేకాదు ప్రభుత్వం ఏర్పాటు గుర్తించినటువంటి వాగ్దానంలో 6 గ్యారెంటీలకు సంబంధించి గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పినాం. గ్యారెంటీల అమలులో భాగంగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి 48 గంటల్లో మహిళలందరికీ ఉచితంగా బస్ సౌకర్యాన్ని కలిగేసినాం. ఇలా చాలా సంతోషం. ఉచితంగా వినియోగించుకున్నారనేటువంటి మాట సంతోషంగా మనం చేసుకోవాలి.